ఓకే. ఈ అచ్ ప్రత్యాహారంతో ఏమొచ్చింది? జస్ట్ సూత్రాలు టకటక చెప్పేసేయండి. ఇకో ఎనర్జీ. ఇకో ఎనర్జీ. ఇచ్ ప్రత్యాహారం ఎందులో వచ్చింది? నాదిచి. నాదిచి. ఏచ్ ప్రత్యాహారం ఎందులో వచ్చింది? ఏచో యవాయావ. ఏచో యవాయావః. ఉత్తమం. ఐచ్ ప్రత్యాహారం ఎందులో వచ్చింది? వృద్ధిరాదైచ్. ఏచో యవాయావః ఎలా ఏం చెప్పింది? ఏచ్ల స్థానములో ఏమొస్తాయని చెప్పింది? ఏచ్ల స్థానంలో ఏమొస్తాయి? ఏం చెప్పాలి? ఒక్క నిమిషం నేను అడుగుతాను. ఎవరు చెప్తారు? హ్యాండ్ రైజ్ చేయట్లేదు ఎవరు. ఓకే, ఎవరు చెప్తారు? మీరు మీరన్నా చెప్పండి, నేను చెప్తాను అని. అనంత లక్ష్మి గారు, అమ్మా అనంత లక్ష్మి గారు మీరు చెప్పండి. ఏచ్ల స్థానంలో ఏమొస్తాయి వరుసగా? చక్క ఏచ్ స్థానంలో అయ్యు. మళ్ళీ చెప్పండి, దీన్ని ఎట్లా చెప్పాలి? అయ్యు. అవ్వు. ఆయు. ఆవు. ఉత్తమం. ఇలా వస్తాయి కదా. ఇలా రావడానికి ఒక కండిషన్ ఉంది. ఇది ఏం కండిషన్? అది ఏముండాలి పరములో? కండిషన్. ఏం కండిషన్ అది? పరములో ఏముండాలి? అలివేలు మంగమ్మ గారు చెప్పండి. ఉత్తమం, సూపర్ అండి. అచ్చు పరములో ఉండాలి. ఉత్తమం. అచ్చు పరములో ఉండాలి. ఇది ఇలా మారాలి అంటే, ఏ అనేది అయ్యగా మారాలి అంటే ఏముండాలి పరములో? ఏకి పరములో అచ్చు ఉండాలి. ఏకి పరములో అచ్చు ఉండాలి. ఓకి పరములో ఏముండాలి? అచ్చు ఉండాలి. ఐకి పరములో ఏముండాలి? అచ్చు ఉండాలి. ఔకి పరములో అచ్చు ఉండాలి. అలా ఉంటేనే ఇలా మారుతుంది, ఆదేశం అవుతుంది. ఏకి అయ్యు ఆదేశం అవుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఇది ఎలా వచ్చింది? మనము ఎలా తీసుకున్నాము? ఒకదానికి ఇదే రావాలి అని ఎలా తీసుకున్నాం మనం? ఒక సూత్రం ద్వారా అనుదేశే సమానం. సమానా. అవునా? అర్థమైందా? సమానం అంతేనా? సమానాం. యథాసంఖ్యం దేశః సమానాం అనే సూత్రం ద్వారా. ఉత్తమం. ఇంకా అండి ఇంకోటి ఏంటి? సూత్రం ఒకసారి చెప్పవమ్మా, బ్రేక్ వస్తుంది మధ్యలో. ఇదా మనము తెలుసుకున్నాము. దాంట్లో నేను మళ్ళీ రాసి పంపిస్తాను. ఇక్కడ యథాసంఖ్యం, నేను సూత్ర సంఖ్య చెప్తాను. 1, 3, 10. ఓకేనా? ఏం చెప్తుంది అది? యథాసంఖ్యం. యథాసంఖ్యం అనుదేశః. ఏంటి? అనుదేశః. ఇక్కడ విడదీసి చెప్తున్నా. సంఖ్యం అనుదేశః అవుతుంది అప్పుడు. అవునా? సంఖ్యం అనుదేశః సమానాం. ఓకేనా? ఇది సూత్రం. ఓకే, నెక్స్ట్ ఏచ్ యవాయావః అయిపోయిన తర్వాత వృద్ధిరాదైచ్. ఐచ్తోనేమొచ్చింది? వృద్ధిరాదైచ్ అనే సూత్రం. కవితమ్మ, ఒక సందేహం ఇక్కడ. యథాసంఖ్యం అనుదేశ సమాన అంటే ఏ స్థానంలో ఆ స్థానంలో స్వీకరించాలనా? స్థానం కాదు, సంఖ్య. మొదటి సంఖ్యకి మొదటి సంఖ్య, రెండవ సంఖ్యకి రెండవ సంఖ్య, మూడవ సంఖ్యకి మూడవ సంఖ్య, నాలుగవ సంఖ్యకి నాలుగవ సంఖ్య. ఇక్కడ సంఖ్య అంటున్నాం మనం. సంఖ్యను ఆధారంగా చేసుకొని చేయాలా? అంతే అండి. ఆ క్రమంలో దాన్ని ఎదుర్కొంటా దీన్ని ఎదుర్కొంటా అంతే. ఓకే. తర్వాత మీరు ఇప్పుడు స్థానం అంటున్నారా? స్థానేంతరతమః అదేంటిది అంటే ఉచ్చారణ స్థానాన్ని చూసుకుంటాం. అప్పుడు ఆదేశములో ఒకటే ఉంది, ఈ అనేది ఒకటే ఉంది.
ఆ ఈకి ఒక 4-5 ఆదేశాలు ఉన్నాయి. ఓకే, అర్థమైందా? జ ఉంది, ఊ ఉంది, రు ఉంది, లా లు ఉంది. సో ఇప్పుడు మనకి అది అక్కడ ఆదేశము అయ్యేవి 4 ఉన్నాయి. అవ్వాల్సిన స్థానము ఒకటే ఉంది. అర్థమైందా? సో అప్పుడు ఏం కావాలి అంటే ఏం చేస్తాము? ఉచ్చారణ స్థానాన్ని చూసుకుంటాము. అర్థమైందా? అప్పుడు స్థానేంతరతమః అనే సూత్రాన్ని తీసుకొస్తాము. ఓకే, యా. నెక్స్ట్ ఇప్పుడు మనకి 5వ సూత్రం ప్రత్యాహార అదేంటి మన మాహేశ్వర సూత్రాలలో 5వ సూత్రము. అది రాసుకోండి. ఇప్పుడు ఒక లైన్ రాసుకోండి అంతే. ఓకేనా? చెప్పండి. ఇక్కడ శివ సూత్రాలు ఉన్నాయి కదా, శివ సూత్రాలలో 5వ సూత్రం ఏంటి చూడండి. ఈ అచ్చుల సూత్రాలు అయిపోయినాయి. అచ్చులు ఎన్ని? 4 ఉన్నాయి. అవునా? అచ్చులు రావాలి అంటే 4 మాహేశ్వర సూత్రాలు వస్తే మీకు అంతా అచ్చులు వచ్చేసినట్టే. ఓకే, ఆ అచ్చులు అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి హల్లులు మొదలవుతున్నాయి. ఓకేనా? ఆ హల్లులు మొదలవ్వడానికి మొదటి సూత్రం ఏంటి? హయవరట్. ఓకే, మాహేశ్వర సూత్రాలలో ఇది 5వ సూత్రం. ఓకే, రాసుకోండి. హయవరట్. ఇది మాహేశ్వర సూత్రాలలో 5వ సూత్రం. ఇది మాహేశ్వర, మాకి దీర్ఘం పెట్టాలి. మాహేశ్వర సూత్రాలలో 5వ సూత్రం. రాసి ఇక్కడి నుండే హల్లులు మొదలవుతాయి. ఇక్కడి నుండే హల్లులు మొదలవుతాయి. ఇక్కడి నుండి అంటే ఎక్కడి నుంచి? హయవరట్ నుండి అన్నమాట. ఓకేనా? అర్థమైంది కదా? ఈ హయవరట్టులో మనకి వచ్చేటువంటి ప్రత్యాహారాలేంటో, అష్టాధ్యాయిలో వాడినటువంటి ప్రత్యాహారాలేంటో చూడండి. ఏంటది? అట్. హయవరట్టులో ఎన్ని ప్రత్యాహారాలు? 1. రాసుకోండి. ఈ సూత్రముతో ఏ సూత్రం అది? హయవరట్ అనే సూత్రంతో. ఈ సూత్రముతో ఒక ప్రత్యాహారాన్ని చేశారు. ఒక ప్రత్యాహారాన్ని చేశారు. అది అట్ ప్రత్యాహారము అని రాసుకొని బ్రాకెట్లో అట్ అంటే ఏంటో ఇది రాసుకోండి. లేకపోతే అట్ ప్రత్యాహారం అని రాసుకొని అట్ ఈక్వల్ టు రాసుకొని ఇది రాయండి. అ ఈ ఉ రీల్ రీ ఏ ఓ ఐ ఔ హయవర. రాసారా? రాసుకోండి. అమ్మాయి సూత్రంలో సందేహం. నేను రాసి పంపిస్తాను, మీరు ఇది రాసుకోండి. ఇక్కడ వరకు రాసుకోండి అంతే, మిగతాది రాసి పంపిస్తాను. ఇవి అర్రలు అవుతాయి కానీ అట్టెలు కావు కదమ్మా. ఇది అర్రలు అవుతాయి కానీ ఆ
రా ఉంది కదమ్మా అక్షరము. అట్లా కాదు మనం చివరిది రాయము, చివరిది తీసుకోము, అక్షరాలు తీసుకోము, అవి చివరిది ఏంటిది జస్ట్ ఆ సూత్రం కోసమే అది. అయినా కూడా బాగుంది కానీ టాలేదు కదమ్మా. ఉండదు, టా తీసుకోము మనము. ఇప్పుడు సూత్రం ఏం రాసుకున్నారు మీరు? సూత్రం 5వ సూత్రం ఏంటి? ఆహా, హయవరట్. అట్టనా? 5వ సూత్రం హయవరట్. హయవరట్ అంటే ఏం హయవరట్. చేస్తుంది? హయవరట్ వచ్చిందా? వరట్. ఆ ఆ. ఆ హయవరట్టులో టకారం తీసుకోం మనము, చివరిదేంటి మరి దాంట్లో? అర్థమైందా? అంతవరకే తీసుకుంటాం. అది ఇప్పుడు మనం అట్ట అన్నాము. అట్ట అంటే ఆ నుంచి మొదలుకొని ఎంతవరకు తీసుకోవాలి? రా వరకు. అంతే. వరకు. అర్థమైందా? ఉత్తమం, సూపర్. అది ధన్యవాదాలు. ఓకేనా? అంతవరకు తీసుకోవాలి. అవి అక్షరాలు ఏమేమి వచ్చాయి ఇక్కడ? ఆ, ఈ, ఊ, రి, రి. ఏ ఏ అనేది ఏంటిది? దీర్ఘాక్షరము. ఓ అనేది ఏంటి? దీర్ఘాక్షరం. దీర్ఘాక్షరము. దీర్ఘాక్షరం. ఐ, ఔ అనేవేంటివి? ప్లుతములు. అవునా? ప్లుతములు. ఐ, ఔ అనేది ప్లుతం కాబట్టి ఐ, ఔ ఇలా చెప్పాలి. తర్వాత హయవర, ఈ టకారం తీసుకోం మనం కదా. ప్రత్యాహారాలలో చివరిది తీసుకుంటామా? తీసుకోము. మొదలు నుంచి తీసుకొని చివరిది తీసుకోమన్నమాట. అర్థమైందా? అమ్మ ఒక చిన్న సందేహం అడిగానా? అడగండి. ఇక్కడ హయవరట్ నుంచి 5వ సూత్రం నుంచి అన్ని అచ్చులు మొదలవుతున్నాయని చెప్పినాము. మరి హల్లులు మొదలై అదే కాదు కదా. హల్లులు కూడా రాసుకున్నాం కదా. ఒక నిమిషం ఆగండి, మీరు తప్పు చెప్తున్నారు. ఈ హయవరట్ నుండి హల్లులు, అచ్చులు కాదు, హల్లులు మొదలవుతున్నాయి. ఓకేనా? హల్లులు, అవును. అయితే ఈ హయవరట్ వరకు అక్కడ ఆ సూత్రముతో అని వాళ్ళు చెప్తుంటారు కదా, అంటే ఆ సూత్రం వరకు అన్నమాట. ఆ సూత్రం వరకు ఏమేమి వస్తున్నాయి మరి? ప్రత్యాహారం అంటే అట్టు ప్రత్యాహారం వస్తుంది. అర్థమైందా? ఆ సూత్రం వరకు. ఓకే ఓకే. ఆ హయవర సూత్రం- హయవర నుంచి హల్లుడు వస్తాయి ఇక, అంతే కదా. హయవర నుంచి హల్లులు స్టార్ట్ అవుతాయి. ఓకే ఓకే. ఈ అచ్చులు ఎక్కడి వరకి? పైన వరకే. ఆ ఏవున్ రెల్రిక్ ఏవోంగ్ ఐ ఔచ్ అంతవరకే అచ్చులు. ఓకే. హయవరట్ నుంచి హల్లులు స్టార్ట్ అవుతాయి. కానీ ఈ హయవరట్ అనే సూత్రం నుంచి మనకి ఏం ప్రత్యాహారం వచ్చింది అంటే అట్టు ప్రత్యాహారం వచ్చింది. ఎట్లా వచ్చింది మరి అట్టు ప్రత్యాహారం? హయవరట్టులో మనకి ఆ లేదు కదా, అంటే పైనవన్నీ అన్నమాట, ఇంకా పైన నుంచి కింద వరకు ఇంతవరకు అన్నమాట చూసుకోవడం. అర్థమైందా? మొదటి సూత్రం నుంచి మొదటి సూత్రం నుంచి 5వ సూత్రం వరకు చూస్తే అష్టాధ్యాయిలో వాడినటువంటి ప్రత్యాహారం ఏంటి? అట్టు ప్రత్యాహారము. ఓకేనా? అట్టు ప్రత్యాహారం. సో అది ఏం చెప్తారు? హయవరట్టులో నుంచి వచ్చినటువంటి ప్రత్యాహారం ఏది అంటే అట్టు ప్రత్యాహారం అని చెప్తారనమాట. ఓకేనా? ఓకే. అది ఈ అట్టు ప్రత్యాహారము రాసుకోండి. ఇది ఒక్క సూత్రం పేరు రాసుకొని మిగతాదంతా చెప్పింది వినండి ఇప్పుడు. ఓకే? ఈ అట్టు ప్రత్యాహారము అష్టాధ్యాయిలో అష్టాధ్యాయిలో అని రాసి ఈ సూత్రం రాసుకోండి. నేను హైలైట్ చేశాను. అట్ కుప్వాంగ్ నుమ్ వ్యవాయేపి. ఇది నేను ఒక 2-3 అనిపిస్తూ ఉంటాను. ఓకేనా? నేనే చూస్ చేసుకొని అనిపిస్తా. ఓకే. అరుణ గారు చెప్పండి. నేను చెప్తుంటాను, మీరు చెప్పండి. అట్ కుప్వాంగ్ నుమ్ వ్యవాయేపి. అట్ కుప్వాంగ్ మళ్ళీ చెప్పండి. అట్ అట్ వాంగ్. ఒక నిమిషం, మళ్ళీ చెప్పండి. అట్ కుప్వాంగ్. అట్ కుప్ వాంగ్. నుమ్ వ్యవాయేపి. నుమ్ యవాయోపి. ఏపి. ఏపి. యవాయేపి. ఉత్తమం. ఇక్కడ మా అమ్మ కూడా చెప్పేసింది. యా.
తను వింటూ ఉంది, రోజు ఇక్కడ నా పక్కనే ఉంటుంది కదా, సో వింటూ అన్ని చెప్తుంది, ఇదంటే ఏంటి అదంటే ఏంటి అని అడుగుతుంది కూడా. లుక్ అంటున్నావు, చాలా మరి లుక్ సంతోషం. అంటే ఏంటి అని అడుగుతా ఉంది. చాలా సంతోషం. అదే నాకు చాలా సంతోషం అయ్యింది, అమ్మ మంచి గుర్తు పెట్టుకుందని. అదే ఓకే. అట్ కుప్ వాంగ్ ఏం చెప్తారు? కుప్ వా, కుప్ వా, కుప్ వాంగ్. ఓకేనా? కుప్ వాంగ్ అనమాట. కుప్ వాంగ్ నేను ఇక్కడ తెలుగులో రాస్తున్నా మీకు. వాంగ్. అట్ విడిగా చెప్పండి, కుప్ వాంగ్ అని రెండు కలిపి చెప్తున్నా, ఎందుకంటే అక్కడ సంధి చేస్తాం ఇక్కడ, అందుకని ఇక్కడ కుప్పి అని వస్తుంది అనమాట. కుప్పు, కుప్పు ఆంగ్ అని ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఏంటి? అట్ కుప్ వాంగ్ నుమ్. ఏంటి? నుమ్, నుమ్. ఇది సరిగ్గా పారట్లేదు. ఓకే. లేట్ అవుతుంది. ఓకే. నుమ్ వ్యవాయేపి. ఏంటి? ఏపీ. ఇది అందరికి మీకు వచ్చేసేయాలి. రాదు అనుకోవద్దు, ఇంకా మంచి వచ్చి ఆ పెద్ద వాటిని మీరు ఫుల్. ఏపీ. వ్యవాయేపి. ఏపీ. ఏ అనేది ఇది దీర్ఘాక్షరం, అవునా? సంస్కృతం ఇది దీర్ఘాక్షరమే. యా అనేది, ఏ అనేది ఏంటిది? ఏకారం ఏంటిది? దీర్ఘాక్షరం. కాబట్టి ఏపి. అక్కడ మీరు పొరపాటు పడొద్దు, తెలుగులో రాసుకుంటున్నప్పుడు ఏపీ రాయాలా, ఏపీ రాయాలా? ఏనే రాయాలి. ఎందుకు? ఇక్కడ హ్రస్వం అనేది లేదు, అవునా? ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారు? అట్ ఈ ఒకదానికి ఒకటి తీసుకోండి, తర్వాత కుప్వాంగ్ అక్కడ ఒకటి, నుమ్ 3, వ్యవాయేపి. ఓకేనా? వచ్చేసిందా? వచ్చింది మాన్య. ఓకే, చెప్తాను, ప్రొనౌన్సియేషన్ లో ఉన్నాం మనము. ఓకే, మోహన్ గారు, మోహన్ గారు చెప్తారా? నేనే ఉన్నట్టున్నా మేడం, నాది ఐప్యాడ్ లో ఓపెన్ చేసా. పర్వాలేదు, చెప్పండి. వాంగ్ నుమ్ వ్యవాయేపి. ఉత్తమం, సూపర్, వచ్చేసింది. ఇంకా లలిత పరిమి గారు చెప్తాను మ్యామ్. చెప్పండి. అట్ కుప్ వాంగ్ నుమ్ వ్యవాయేపి. ఉత్తమం. పురుషోత్తం గారు చెప్తున్నారా? నమస్తే మేడం. ఓం నమస్తే అండి. అట్ కుప్ వాంగ్ నుమ్ వ్యవాయేపి. అట్ కుప్ వాంగ్ నుమ్ వ్యవాయేతి. ఏపి. ఉత్తమం. యా, ఏపి. కృష్ణమూర్తి గారు చెప్తారా? కృష్ణమూర్తి గారు ఉన్నారా? చెప్తానమ్మా, చెప్తాను. చెప్పండి. అట్ కుప్వాంగ్ వ్యవాయేపి. వ్యవాయేపి. ఉత్తమం. ఏపి. నెక్స్ట్ అలంకృత గారు. అలంకృత గారు చెప్తారా? మీరు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. ఓకే, గిరిజా గారు, గిరిజా పవన్ గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. అట్ కుప్ వాంగ్ నుమ్ వ్యవాయేతి. ఏపి. ఉత్తమం. నెక్స్ట్ ఉమేష్ శర్మ గారు. అట్ కుప్ వాంగ్ నుమ్ వ్యవాయేపి. ఉత్తమం అండి. పతంజలి గారు చెప్తారా? చెప్పండి. అట్ కుప్ వాంగ్ నుమ్ వ్యవాయేపి. ఉత్తమం అండి. సత్యవన్ గారు. అట్ కుప్ వాంగ్ వ్యవాయేతి. నుమ్ ఏపి. నుమ్. వ్యవాయేపి. మళ్ళీ చెప్పండి అమ్మా. అట్ కుప్ వాంగ్
యవా ఏపి నుమ్ ఉంది. మూడవది ఏంటి? నుమ్. అట్ కుప్ యాం వెవా ఏపి. కాదు, మళ్ళీ ఆగండి, నేను చెప్తా వినండి, మీరు అనండి. అట్ అట్ కుప్వాంగ్ కుప్వాంగ్ నుమ్ నుమ్ యవా ఏపి. వెవా ఏపి. ఉత్తమం. మీరు అది నుమ్ రాసుకున్నట్టు లేదమ్మా, రాసుకోండి, సరి చేసుకోండి మీ దాంట్లో. అలా అండి. రాజలక్ష్మి గారు చెప్తారా? అహమపి వదామి వా. చెప్పండి అమ్మా. ఎవరు చెప్తానన్నారు? చెప్పండి. కుప్వాంగ్ ను వ్యయవేపి. వ్యవా వకారం ఉంది కదా ఇక్కడ. వ్యవా. వ్యవా ఏపి. ఉత్తమం. కుప్వాంగ్ ను వ్యవా ఏపి. ఉత్తమం. ఇంకెవరన్నా చెప్తారా? చెప్పండి శారద గారు. ఉత్తమం. నాగమణి గారు. నమస్తే. నమస్తే. నుమ్ వ్యవా ఏపి. ఉత్తమం. అనంతలక్ష్మి గారు. అట్ కుప్వాంగ్ నుమ్ వ్యవా ఏపి. ఉత్తమం అమ్మా. ఇంకా నాకు కనిపించేది వాంగ్ నుమ్ యవా ఏపి. ఉత్తమం అండి. కుప్వాంగ్ నుమ్ వ్యవా ఏపి. ఉత్తమం. సో ఈ సూత్రము మనకి చాలా సార్లు వస్తూ ఉంటది. అందరూ ఇది నేర్చుకోండి మంచిగా, అన్ని వస్తాయి. ఓకే. చెప్తాను. అట్ కృత్వాంగ్ నుమ్ వ్యవా ఏపి. అమ్మా మీరు మళ్ళీ చెప్పండి, మెల్లిగా చెప్పండి. అట్ అట్ కుత్వాంగ్ వ్యవా ఏపి. ఒక్క నిమిషం ఆగండి. కుప్వాంగ్. కుప్వాంగ్. ఓకే. అట్ కుప్వాంగ్ నుమ్ వ్యవా ఏపి. ఇక్కడ ఒక్కొక్క అక్షరము మ్యాటర్స్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఏమొస్తాయంటే అట్ అనగానే మీకు తెలుసు ఏమని, అట్ ప్రత్యాహారం. ఇప్పుడు చూసుకున్నాం మనం, అవునా? అట్ ప్రత్యాహారం. సో ఇప్పుడు దీన్ని విడదీయండి. కుప్వాంగ్ అనేది ఉంది కదా, ఇది అన్ని విడదిద్దాం. చూడండి ఇక్కడ ఎలా వస్తుందో చూడండి. ఏమొస్తుంది? కు. కు అంటే ఏంటో మీకు తెలుసు. ఏంటది? కవర్గం. ఉత్తమం అండి. పు అంటే పవర్గం. ఆంగ్. ఆంగ్ ఏంటిది? ఇది ఉపసర్గ. ఉత్తమం అండి. ఉపసర్గ. ఆంగ్ ఉపసర్గ అదనమాట. మీరు తూ చెప్పారనుకోండి, త్వాంగ్ అన్నారు అనుకోండి, ఇక్కడ తవర్గం లేదు కదా, సో తప్పైపోతుంది, కంప్లీట్ టోటల్ గా తప్పైపోతుంది అది. అందుకని కు ఆంగ్ అన్నమాట. సో ఈ కు ఆంగ్ కలిపి ఏమైంది? కుప్వాంగ్ అయింది. ఇక్కడ ఉకారానికి ఏమొచ్చింది? వకారం వచ్చింది. ఏ సూత్రం చెప్పండి, మీరు నేర్చుకున్నారు ఇది చెప్పండి. ఉత్తమం. దాన్ని ఏమంటాము? ఇకో యాణాచి. సూత్రం ఏంటి? ఇక్కులకి ఎన్నుల ఆదేశం వచ్చినాయి. ఎప్పుడు? అచ్చుపరంలో ఉంటే. ఉందా అచ్చుపరంలో? అచ్చుపరం ఉందా? అకారం ఉంది. అది ఇకో ఎణచి. గుర్తుపెట్టుకోవాలి, మీరు సూత్రాలు అప్లై చేస్తూ పోవాలి. మీరు నేర్చుకుంటున్న కొద్దీ మీకు గుర్తు చేసుకోవాలి. వీటిని ఇక్కడ మనం అప్లై చేస్తూ ఉంటే మనకి అప్లికేషన్ కూడా వస్తుంది అనమాట కదా, అవునా? తర్వాత నుమ్ అన్నాము. ఈ నుమ్ కూడా నేర్చుకున్నాం మనం, గుర్తుందా? నుమ్ అనేది ఆగమం. నుమ్ ఏంటది? ఆగమం. ఆగమంగా చెప్పుకుంటాము, కానీ అది పంచమాక్షరాలు. నుమ్ అంటే ఏంటి? అక్కడ పంచమాక్షరాలు. ఓకేనా? పంచమాక్షరాలు. ఈ పంచమాక్షరాలు ఏంటి? యమంగణనం. ఏం చెప్తారు? యమంగణనం. అంటే నాసికతో రావాలి అన్ని కూడా. అలా. ఓకేనా? సూత్రం కదా. అవునండి, 7వ సూత్రం. తర్వాత ఏమన్నాం ఇక్కడ? వ్యవాయేపి. వ్యవ అంటే వ్యవధానము అన్నమాట. వ్యవధానం అంటే ఏంటి? మధ్యలో రావడం. ఓకే.
మధ్యలో వస్తే కూడా అంతవరకే అర్థమవుతుంది ఇక్కడ. ఏమన్నారు? ఈ అట్ ప్రత్యాహార వర్ణాలు, తర్వాత కవర్గము, తర్వాత పవర్గము, ఆంగ్ ఉపసర్గ, నుమ్మంటే పంచమాక్షరాలు, ఇవి మధ్యలో ఉంటే కూడా అంతే సూత్రం చెప్తుంది. అయితే ఏం కావాలి? మనకేమీ లేదు అక్కడ. ఏం చేస్తాము? ఏం చేస్తాము? అనువృత్తి చూడాలి. సూపర్ అండి. అనువృత్తి దగ్గరికి వెళ్ళాలి మనం. అవునా? అనువృత్తి చూసుకుంటాం. అంటే వెనకాల ఏం చెప్పారు అనే విషయాన్ని తెలుసుకుంటాం. సో ఆ వెనకాల ఏం చెప్పారు అనే దానికి మనకు వెనకకు వెళ్ళి చూడాల్సిన పని లేదు, అక్కడే ఇస్తారు. అనువృత్తి అని ఇస్తారనమాట కదా. సో అప్పుడు అనువృత్తి అని ఇచ్చిన చోట ఏముంటుంది? ముందు సూత్రంలో నకారము అణాగా మారడం అన్నమాట. ఓకే, నకారము అణాగా మారడానికి ఈ సూత్రం అన్నమాట. అర్థమవుతుందా? అవునమ్మా. ఈ నా అనేది ఉందా? ఈ నా అనేది అణాగా మారడం అన్నమాట. ఎప్పుడు అంటున్నారు? రసాభ్యాం నోనః అపి అన్నారు. అపి అంటే కూడా అని చెప్తున్నారు. కూడా అని చెప్పారంటే ఆల్రెడీ దాని గురించి మాట్లాడారు అని అర్థం. అవునా? అంతేనా కదా? సో ఒక దాని గురించి మాట్లాడిన తర్వాత మీరు కూడా అని అన్నాను అనుకోండి, అంటే ఏంటి? మిగతా ఎవరితోనో ఏదో విషయం చెప్పింది, అప్పుడు నన్ను కూడా ఇంక్లూడ్ చేస్తుంది అనే విషయం అర్థమవుతుంది. అవునా కదా? కూడా అన్నప్పుడు కదా. సో అంటే ఈ నకారం అనేది అణాగా మారాలి అనే సూత్రం ఒకటి వచ్చింది. ఏం చెప్పారు ముందు? దానికి ముందు అంటే రా షా రసాభ్యాం నోనః అని చెప్పారు. అంటే ఈ రకార రేఫ కానీ షకారం కానీ ఉంటే అప్పుడు ఈ నకారం అనేది అనాగా మారుతుంది అని చెప్పిన తర్వాత ఇంకేమన్నారు? ఈ అట్ కుప్ వాంగ్ నుమ్ వ్యవాయేపి అన్నారు. వ్యవధానంలో కూడా, వ్యవాయే అపి. అర్థమవుతుందా? వ్యవధానములో కూడా అని చెప్తున్నారు. ఏ వ్యవధానము? ఇవన్నీ మధ్యలో ఉంటే కూడా. ఇవి రాషా ఉన్నప్పుడు మధ్యలో ఇంకేమి రావు, డైరెక్ట్ రాషా తర్వాత వెంటనే నా వస్తుంది. ఈ నాకి అనాగా మారిపోతుంది అని చెప్పారనమాట. అర్థమైందా? ఈ నా అనేది అనాగా మారిపోతుంది, వెంటనే ఉండాలన్నమాట. రా లేదా షా తర్వాత వెంటనే నా ఉండాలి. అంటే ఏంటి? మనకి ఇక్కడ రు తర్వాత నా ఉంది, అప్పుడు ఏం కావాలి? నా అనేది అనాగా మారాలి. ఇక్కడ షా ఉంది, తర్వాత నా ఉంది, అప్పుడు నా ఏం కావాలి? అనాగా మారాలి. ఇప్పుడు నేను ఇలా రాశాను, రా తర్వాత నా రాశాను, అప్పుడు ఏమైంది చెప్పండి? నాగా మారాలి. ఆగండి, అది చూడండి మరోసారి. నేను రాస్తుంది, ఇప్పుడు రా ఉంది, తర్వాత నా ఉంది. నేనేమన్నాను? రా తర్వాత వెంటనే నా ఉంటే అన్నాను, రు తర్వాత. సో ఇప్పుడు ఝాన్సీ గారు చెప్పండి. ఝాన్సీ చెప్పండి, ఇక్కడ ఏమొస్తుంది? అన్నా వస్తుంది కదా. వస్తుందా? రాదు, ఎందుకంటే మధ్యలో ఆకారం ఉంది కదా. అదే సంగతి. అర్థమైందా? హ్రస్వాకారం వచ్చేస్తుంది. ఇందులో ఏముంది? తర్వాత వెంటనే నా రాలేదు. దేని తర్వాత వచ్చింది? అకారం తర్వాత వచ్చింది. దేని తర్వాత వచ్చింది? అక్కడ అకారం తర్వాత. ఇప్పుడు నా అనేది అనాగా మారుతుందా? మారదు. ఏ సూత్రం ప్రకారం మారదు? రసాభ్యాం నోనః అనే సూత్రం ప్రకారము మారదు. మారే ఛాన్సే లేదు. అక్కడ ఏమన్నాము? రా లేదా షా వెంటనే ఉంటే, నా ఉంటేనే అప్పుడు నకారంగా అనాకారంగా మారుతుంది అన్నాం. అయితే ఇప్పుడు ఇంకో సూత్రం చెప్తుంది. ఏమని? అట్ కుప్పు వాంగ్నుం వ్యవాయేపి. ఈ సూత్రం ఏం చెప్తుంది? అట్ ప్రత్యాహార వర్ణం. అట్ ప్రత్యాహార వర్ణంలో ఆ ఉందా? ఉంది. కాబట్టి నా అనేది ఏం మారాలి? అనాగా మారాలి. అర్థమైందా? ఇది వ్యవధాన సూత్రం కాదు కదా. వ్యవధానం అంటే ఏంటి? మధ్యలో రావాలి. దేనికి మధ్యలో? రాకి నాకి మధ్యలో. వచ్చిందా లేదా? రాకి నాకి మధ్యలో. మేడం ఇక్కడ మనము ఇన్సిస్ట్ చేయడం ఏంటంటే అకారం గురించే కదా మనం
ఆ, అదొకటే కాదు, అంటే అదొకటే ఇప్పుడు కాదు. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, అట్ అంటే వ్యవధానంలో మేడం స్వరాలు కూడా వ్యవధానంలోకే కదా వస్తాయి. అదంతే నిమిత్త కదా. ఒక్క నిమిషం ఆగండి. ఈ సూత్రం ఏం చెప్తుంది? అట్ అన్నాం. అట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ చూసుకున్నాం, స్వరాలని చూసుకున్నామా లేదా? ఆ స్వరాలతో పాటు హయవరట్ అట్ అంటే రాసుకున్నారుగా, ఇందాకే రాశారు, జస్ట్ ఇందాకే ఒక 2 minutes బిఫోర్ రాసుకున్నారు మీరు. అట్ ప్రత్యాహారం రాసుకున్నారు. అందులో ఏమొచ్చాయి? స్వరాలు వచ్చాయా లేదా? ఇంకా ఏమొచ్చాయి? స్వరాలతో పాటు ఇంకా వేరే కూడా వచ్చాయి. ఏం చెప్పండి? ఇప్పుడు ఇందులో ఏ అక్షరం వచ్చినా కూడా, దేనికి? రాకి నాకి మధ్యలో ఈ ఏ అక్షరం వచ్చినా కూడా ఇది నా ఉంటే అణాగా మారుతుంది. అర్థమైందా? అవును. ఇక్కడ చూడండి, నేను రాస్తున్నా. ఈ రు ఉంది, రు తర్వాత ఇక్కడ హా రాశాను. ఓకే, హు రాశాను. ఇంకా మీరు మొత్తం వినలేదు, వినకుండా తర్వాత నా ఉంది. ఓకే, కంప్లీట్గా కాదు, మొత్తం కొంచెం కొంచెం చెప్తున్నా నేను, వింటూ ఉండండి. ఇప్పుడు ఇలా ఉందండి సిచ్యువేషన్. ఇప్పుడు ఈ నా అనేది అణాగా మారుతుందా, మారదా? ఇప్పుడు మీకు 2 సూత్రాలు పరిచయం చేశాను. ఒకటి రషాభ్యాం నోణః, అదొకటి. ఇంకోటి అట్ కుప్వాం నుం వ్యవాయేపి. ఈ రెండిట్లో దేని ద్వారా మారుతుంది? అది అర్థమైందా? ఏమంటుంది ఈ సూత్రము? వ్యవధానము. వ్యవధానము అంటే మధ్యలో రావటము. దేనికి దేనికి మధ్యలో రావటము? రకారానికి నకారానికి మధ్యలో. దేనికి మధ్యలో? రకారానికి నకారానికి మధ్యలో. ఇంతే, నేను చెప్పింది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నా. ఇంకోటి షకారానికి నకారానికి మధ్యలో. ఇప్పుడు నా ఎగ్జాంపుల్ ఏంటి? షకారానికి, దాంట్లో మధ్యలో యు పెట్టినా నేను. ఇప్పుడు ఇప్పుడు కూడా అనా అవుతుంది. ఎందుకని? ఇక్కడ రకారానికి షకారానికి మధ్యలో ఏం రావాలి? రకారానికి షకారానికి మధ్యలో ఈ చెప్పుకున్నటువంటి అట్ కుప్వాంగ్ నుం వ్యవాయేపి అనే చెప్పుకున్నామా? అందులో ఉన్నటువంటి అక్షరాలు ఏవైనా సరే వస్తుంది. దేనికి? మళ్ళీ ఈ రకార షకారాలు నకారానికి మధ్యలో. అర్థమైందా? అవును. అది ఓకే. అట్ గురించి అయిపోయింది. ఓకే, యా కానీ రా కానీ వా కానీ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ నా అనేది అనాగా మారుతుంది. ఇక్కడ ఓ వచ్చింది అనుకోండి, ఓ వస్తే కూడా నా అనేది అనాగా మారుతుంది. ఏ సూత్రం ప్రకారము? ఉత్తమం. ఇక్కడ నేను రాస్తున్న రామాన. ఇప్పుడు నేను రాస్తున్నాను రామాన. ఓకే, ఇది నా వర్డ్. దాన్ని విడదీసుకోండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారు? విడదీయండి, ఒక్కొక్క అక్షరంగా విడదీయండి. దాన్ని ఏమంటాము? ఆనుపూర్వి. ఏమంటాము? దాన్ని ఏమంటాం విడదీయడాన్ని? ఆనుపూర్వి అండి. ఆనుపూర్వి చేయండి. ఏమొస్తుంది? రు ప్లస్లు ఏం పెట్టకండి, ఊరికే చెప్పండి. రు ఆ ము ఆ తర్వాత న, ఇక నా, మనకు కావాల్సింది నా, అంతే. ఓకే, సో ఇప్పుడు మనకి కావలసిన వాటిని రౌండ్ చేసుకోండి. ఈ వేటికి మధ్యలో? రాకి నాకి మధ్యలో ఏముండాలో చూడండి. ఇప్పుడు అట్ అన్నాము. అందులో అన్ని అచ్చులు వస్తాయి, తర్వాత యావారాలా వస్తాయి. అంటే ఇందులో మనకి కావాల్సిన మన శబ్దంలో అచ్చులు ఉన్నాయా లేదో చూసుకోండి. రెండు అచ్చులు ఉన్నాయి. ఆ 2 అచ్చుల్ని టిక్ పెట్టేసుకోండి, అయిపోయింది అది. తర్వాత ఈ అట్ట అయిపోయింది, అట్టు కథ అయిపోయింది. ఆ తర్వాత ఏముంది? ము ఉంది. ఈ ము ఎందులో వస్తుంది? కుప్పులో వస్తుందా, ఆంగ్లో వస్తుందా, నుమ్ములో వస్తుందా? ఎందులో వస్తుంది? ఓకే, నుమ్ము ఏమన్నాం? పంచమాక్షరాలు. సో నుమ్ములో పంచమాక్షరం, అది కూడా వచ్చేసింది. ఇప్పుడు ఏం కావాలి? నకారం. ఏం కావాలి? అర్థమైందా? ఇప్పుడు ఈ రమణ అనేది ఎలా వస్తుంది? రమణ.
అమ్మా మకారము వస్తుంది కదా, మకారం ఏంటమ్మా? వస్తుంది కదా, పవర్గంలో పవర్గంలో వస్తుందా? రెండిట్లో వస్తుంది. పవర్గంలో కూడా వస్తుంది. మా ఉత్తమం. అవునమ్మా, పవర్గంలో కూడా వస్తుంది. ఉత్తమం, సూపర్, సంతోషం. మా స్థానంలో ఏ పంచమాక్షరం వచ్చినా నకారంగా మారుతుందమ్మా. నుమ్మంటే కూడా పంచమాక్షరాలు. ఓకేనా? నుమ్మంటే కూడా పంచమాక్షరాలు. ఈ పవర్గంలో కూడా పంచమాక్షరం మా వచ్చింది. సూపర్ అమ్మా. 5 minutes లో వస్తా. ఓకే, అది అర్థమైందా? ముక్కారము కవితమ్మా, చెప్పండి. ముక్కారము ఇప్పుడు మనకి కావాల్సింది ఈ అట్టు ఏ ప్రత్యాహారం ఉందా ఇందులో? పంచమాక్షరం వచ్చినా ఒక నిమిషం. ఈ అట్టు ప్రత్యాహారం గురించి మనం మాట్లాడుతున్నాం. అట్టు ప్రత్యాహారం ఉందా ఈ సూత్రంలో? ఉంది. ఓకేనా? అట్టు ప్రత్యాహారం వచ్చినటువంటి సూత్రానికి ఉదాహరణ ఏం చెప్తారు మీరు? అట్టుకు వాంగ్ నుం వ్యవాయేపి అనే సూత్రం అన్నమాట. ఓకేనా? ప్రార్థన చెప్పండి. చెప్పండి ప్రార్థన. అమ్మా చెప్పండి ఎవరైనా. చెప్పనా? చెప్పండి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. నమస్తే ఈరోజు అమ్మా. అందరికీ క్లాస్ లో ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒక్క నిమిషం జాయిన్ అవ్వండి. ఓకేనా? నాకు సందేహాలు ఉన్నాయమ్మా, 2-3.